సబ్స్టిట్యూట్ కూర్చుంది. ఓకే శ్రీధర్ గారు ఓకే ఆ అబ్బాయి ఊ అనాలి. ఓకే ఇచ్చండి ఒకసారి. ఈ రోజున గౌరవ మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారి ఆశీస్సులతో మరి మచిలీపట్నంలో బ్రాహ్మిన్ కోఆపరేటివ్ ట్రేడ్ సొసైటీ ద్వారా నిరుపేద బ్రాహ్మణులు ఆదుకునే విధంగా మరి ఎంప్లాయీస్కి పర్సనల్ లోన్స్ కానివ్వండి, అలాగే గ్రూప్ లోన్లు కానివ్వండి, అచ్చటి మిత్ర కానివ్వండి, మొత్తం 12,50,000 రూపాయలు మరి రుణ సౌకర్యాన్ని అందజేయడం జరుగుతుంది తక్కువ వడ్డీతో. ఎందుకంటే ఇవాళ ఏ బ్యాంకుల్లో చూసినా మరి అధిక మొత్తంలో వడ్డీలు ఉంటాయి. ఇక్కడ బ్రాహ్మణులకి కోఆపరేటివ్ ట్రేడ్ సొసైటీ ఏర్పాటు చేస్తుంది గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో మరి దూరదృష్టితో ఆలోచించి మా కోసం ఈ కోఆపరేటివ్ ట్రేడ్ సొసైటీని ఏర్పాటు చేశారు. ఆ కోఆపరేటివ్ ట్రేడ్ సొసైటీ ఇప్పుడే మేనేజర్ గారు చెప్పారు 250 కోట్ల రూపాయల టర్నోవర్తో రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి లోన్లు ఇవ్వటం కానీ ఇవన్నీ కూడా జరుగుతుంది. అలాగే కోఆపరేటివ్ ట్రేడ్ సొసైటీలో ఇప్పుడు కొత్తగా కూడా సభ్యత్వం తీసుకుంటే న్యాచురల్ డెత్ అయినా సరే 50,000 రూపాయలు స్పాట్ క్యాష్ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ కూడా 600 రూపాయలు పెట్టి సభ్యత్వం తీసుకుంటే 500 రూపాయలు షేర్ బాండ్ మీకు ఇస్తారు. మళ్ళీ తర్వాత సంవత్సరం డివిడెంట్లు కూడా మళ్ళీ మీ అకౌంట్లో పడతాయి. చాలామంది పెద్దలు మచిలీపట్నంలో బ్రాంచ్ పెట్టాలని కూడా ఇప్పుడు చెప్పారు. నేను పెద్దలు గోపీచంద్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాం. మంత్రి కొల్లు రవీంద్ర గారితో మాట్లాడి త్వరలోనే మచిలీపట్నం బ్రాంచ్ ఏర్పాటు చేసే విధంగా కూడా కృషి చేద్దామన్నారు. ఎందుకంటే మాది కృష్ణా జిల్లాలో కూడా విజయవాడ కంటే ఎక్కువగా కూడా వ్యాపారం జరిగే ప్రాంతం మచిలీపట్నం. ఇక్కడ బ్రాంచ్ కావాలని చెప్పి నేను కూడా గోపీచంద్ గారికి గట్టిగా చెప్పాను. వారు ఇప్పుడే మాట్లాడారు. కాబట్టి మంత్రి గారి దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్ళి ఈ చుట్టుపక్కల ప్రాంతాల వారందరికీ దగ్గరగా ఉండే విధంగా త్వరలోనే కోఆపరేటివ్ ట్రేడ్ సొసైటీ బ్రాంచ్ని మచిలీపట్నంలో కూడా ఏర్పాటు చేయిస్తామని చెప్పి వీళ్ళందరికీ తెలియజేస్తూ రాబోయే రోజుల్లో మరి కొంతమంది మొన్న వచ్చి విజయవాడ నుంచి మట్టి ఖర్చులు ఇవ్వాలని చెప్పి వినతిపత్రం కూడా అందజేశారు. అది రేపు బోర్డు మీటింగ్లో కూడా చర్చించి మరి మా చైర్మన్ అయినటువంటి బుచ్చి రామప్రసాద్ గారి దృష్టిలో పెట్టి మరి గౌరవ మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారి దృష్టిలోనూ అలాగే శాసనసభ్యుల దృష్టిలో కూడా పెట్టి దాని ఇదిని ఆలోచించి బోర్డు మీటింగ్లో సరైన నిర్ణయం మట్టి ఖర్చులు కూడా త్వరగా తీసుకుంటామని చెప్పి అందరికీ కూడా తెలియజేస్తూ బ్రాహ్మణుల సంక్షేమం అభివృద్ధి తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని తెలియజేస్తూ ఇవాళ ఈ లోన్లు ఇవ్వడానికి వచ్చిన శ్రీనివాస్ గారికి పెద్దలు గోపీచంద్ గారికి మా బ్రాహ్మణులందరి తరఫున కృతజ్ఞతలు ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం. రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ అనుబంధ సంస్థ అనేటువంటి దాని ఆధ్వర్యంలో ఉన్నటువంటి క్రెడిట్ సొసైటీ ఏదైతే ఉందో ఆ క్రెడిట్ సొసైటీ ద్వారా సభ్యులైనటువంటి బ్రాహ్మణులందరికీ కూడా వాళ్ళల్లో పేదవాళ్ళు ఉన్నారు. ఇది ఒక విచిత్రమైన కార్పొరేషన్. బ్రాహ్మణులు అంటే ఓపెన్ కాంపిటీషన్, అప్పర్ క్యాస్ట్, కానీ చెంబుచ్చుకునే వాళ్ళు ఇప్పుడు కూడా అనేక కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళందరినీ వెలుగులోకి తీసుకురావటానికి, వాళ్ళ జీవన ప్రమాణాలని పెంచటానికి, వాళ్ళతో ఏదన్నా వృత్తి వ్యాపారం చేసి తద్వారా కుటుంబాన్ని పోషించుకునే అవకాశం ఈ క్రెడిట్ సొసైటీ రాష్ట్ర వ్యాప్తంగా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. మరి అదేవిధంగా బ్రాహ్మణులైనటువంటి ఉద్యోగులు ఉన్నారు, వాళ్ళు కూడా దీంట్లో సభ్యులుగా ఉన్నారు. వాళ్ళ ఇళ్లలో శుభకార్యం జరుపుకోవాలన్నా లేదా ఒక ఇల్లు కట్టుకోవాలన్నా కూడా ఆర్థికంగా 3-3.5 లక్షలు 5 లక్షలు కూడా వాళ్ళకి కూడా ఈ క్రెడిట్ సొసైటీ ద్వారా స్వల్ప వడ్డీలకి వాళ్ళకి ఇవ్వటం జరుగుతుంది. ఈ రకంగా భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేయటం కానీ తద్వారా పేద బ్రాహ్మణులకి ఉపయోగపడటం కానీ ఎక్కడా జరగటం లేదు. ఓన్లీ ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వ హయాంలో నారా చంద్రబాబు గారి నాయకత్వాన ఈ రోజున బ్రాహ్మణ కార్పొరేషన్ అన్ని విధాల బ్రాహ్మణులకి అండదండగా ఉన్నందుకు మరి అటు ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి బ్రాహ్మణులంతా అంకిత భావంతో తెలుగుదేశం కూటమి ప్రభుత్వాన్ని గెలిపించినందుకు వాళ్ళలో ఉడతా భక్తి, వాళ్ళ రుణం కొంతైనా తీర్చుకుంటున్నామనే భావంతో మేమున్నాం. దీనికి కృషి చేస్తున్నటువంటి మా బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ ఫణికుమార్ అందరినీ సభ్యులుగా ఎక్కువ చేర్పించి ఎక్కువ లబ్ధి చేకూర్చడానికి నిరంతరం శ్రమిస్తున్న ఫణికుమార్ని అభినందిస్తూ, అదేవిధంగా మా క్రెడిట్ సొసైటీ మేనేజర్ గారు శ్రీనివాస్ గారు,
వారికి కూడా మాటకు వెళ్తే పాపం బందరు వచ్చి అందరికీ ఇవన్నీ స్వయంగా అందజేసి వాళ్ళ బాగోగులు తెలుసుకుంటున్నందుకు వారికి వాళ్ళ చైర్మన్ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ బుచ్చిరామ్ ప్రసాద్ గారికి కూడా అభినందనలు, శుభాభివందనలు. అందరికీ నమస్కారం అండి. నా పేరు జి శ్రీనివాస్. ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ విజయవాడ బ్రాంచ్లో సీనియర్ మేనేజర్గా పనిచేస్తున్నాను. ఈరోజు బందర్లో గౌరవనీయులు ఫణికుమార్ గారు ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ డైరెక్టర్ గారి ఆధ్వర్యంలో శ్రీ గోపీచంద్ గారి చేతుల మీదుగా 11,50,000 రూపాయలు చెక్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇందులో ఎంప్లాయీ పర్సనల్ లోన్స్, అదేవిధంగా పురుషులకి ఇచ్చే వశిష్ట గ్రూప్ లోన్స్ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ అనుబంధ సంస్థ అయిన కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ రాష్ట్ర వ్యాప్తంగా గొల్లపూడిలో హెడ్ ఆఫీసు, అదేవిధంగా 17 బ్రాంచుల్లో ఉంటూ ఇప్పటికీ 80,000 సభ్యత్వాలు ముగించుకుంది. అదేవిధంగా సుమారు 180 కోట్ల రూపాయల లోన్ అవుట్ స్టాండింగు, 74 కోట్ల రూపాయల డిపాజిట్లు అవుట్ స్టాండింగ్ ఉంది. ఈ బ్రాంచ్ ఇవి మేము పురుషులకి వశిష్ట లోన్లు, అదేవిధంగా స్త్రీలకి అరుంధతి లోన్లు, అదేవిధంగా గోల్డ్ లోన్లు, మార్టిగేజ్ లోన్లు, ఎంప్లాయీ పర్సనల్ లోన్లు, అదేవిధంగా ప్రైవేటు సెక్టార్లో ఉన్న టీచర్కి పర్సనల్ లోన్లు, అదేవిధంగా జర్నలిస్ట్ మిత్రులు బ్రాహ్మణులు ఎవరైనా ఉంటే వాళ్ళకి పర్సనల్ లోన్లు, అర్చకులకి పురోహిత మిత్ర అని, అర్చక మిత్ర అని, ఇలా అన్ని రంగాల వారికి అన్ని రకాల లోన్లు ఉన్నాయి. 2016లో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ప్రారంభమైన ఈ బ్రాహ్మణ్ కార్పొరేషన్ ఇప్పుడు దినదినాభివృద్ధి చెంది సుమారు 250 కోట్ల నికర బిజినెస్ని కలిగి ఉందని చెప్పడానికి సంతోషిస్తున్నాము. అదేవిధంగా ఈరోజు ఈ బందర్లో డైరెక్టర్ ఫణికుమార్ గారి ఆధ్వర్యంలో 12,50,000 రూపాయలు చెక్స్ డిస్ట్రిబ్యూషన్కి వచ్చి మమ్మల్ని ఎంకరేజ్ చేసిన శ్రీ గోపీచంద్ గారికి హృదయపూర్వకంగా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం.